వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ అభిమానులంతా కూడా ఆనందంతో కేరింతలు కొడుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ సలార్. ఈరోజు సలార్ను ఒక బ్లాక్ బస్టర్గా తీర్చిదిద్దడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. కేజీఎఫ్ సిరీస్ని మించి 1-2 సిరీస్ని మించి ఈరోజు సలార్ 1-2 సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోందనే అంచనాలు వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఏదైతే బాహుబలి తర్వాత ప్రభాస్కి ఒక పాన్ ఇండియా ఇమేజ్ అయితే వచ్చింది. జక్కన్న ఆ స్థాయిలో ప్రభాస్ని చెక్కగలిగారు. సో 1 and 2 బాహుబలి తర్వాత ప్రభాస్కి నిజంగానే ఆ రేంజ్ అయితే ఏర్పడింది. ఈ రోజు చూస్తే అటు టాలీవుడ్లో కావచ్చు, ప్రాంతాలకు అతీతంగా ఇండస్ట్రీస్లో కావచ్చు, ప్రభాస్ అంటేనే ఆ రేంజ్ అయితే ఏర్పడింది. సో అలా తనకంటూ కూడా ఒక ఇండివిజువాలిటీ చాలా తక్కువ సమయంలోనే ఒక 1000 కోట్ల క్లబ్లో చేరిన హీరోగా కూడా ప్రభాస్ పేరు తెచ్చుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రభాస్కి వస్తున్న ఇమేజ్ చూసి బాలీవుడ్ లాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి టైంలో ప్రభాస్కు వరుసగా కూడా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే ఎదురయ్యాయనుకోవాలి. ఒక సాహో కావచ్చు, ఒక ఆదిపురుషు కావచ్చు, ఒక రాధేశ్యామ్ కావచ్చు. ఇవన్నీ కూడా నిజంగానే ప్రభాస్ ఫ్యాన్స్ని ఒక డైలమాలో పడేసాయి. బాహుబలితో ఏదైతే ప్రభాస్కి వచ్చిన ఒక అప్లాజీ ఇప్పటి వరకు ఆయన ఆ స్టాండర్డ్స్లో అయితే ఫిట్ చేస్తూ వచ్చింది. కానీ బట్ ఆయన చేసిన తర్వాత చేసిన 3 సినిమాలు ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్గా అయితే మిగిలాయి. అలాంటి సిచ్యువేషన్లో ప్రభాస్కి ఒక హిట్ కావాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటూ వస్తున్నారు. చాలా కొంతమంది అయితే విపరీతంగా ఉన్న అభిమానులు అయితే మాత్రం దేవుళ్ళకి కూడా మొక్కుతూ వస్తున్నారు సలార్ సినిమా గురించి. ఇలాంటి టైంలోనే ప్రశాంత్ నీల్ సలార్ అనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ని అయితే ఆయన అనౌన్స్ చేస్తున్నారు. అటు కేజీఎఫ్ సిరీస్తోని, అటు ఉగ్రం లాంటి మూవీస్ తీసినప్పటికీ కేజీఎఫ్ సిరీస్తోని ఆయన స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరింది ప్రశాంత్ నీల్ది. ఇక ప్రభాస్ మరో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పాన్ ఇండియా ఇమేజ్ అయితే ఉన్న హీరో కూడా. వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ వచ్చాయి డే 1 నుంచి. సలార్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ 7.5 కాలంగా అభిమానులు ఆ స్థాయిలో ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. పలుసార్లు సలార్ ముందుగా ఒక పార్ట్ అనుకున్నప్పటికీ అయితే సిరీస్ ఏదైతే కథలో ఉన్న డెప్త్ దృష్ట్యా 2 పార్టులుగా దాన్ని విభజించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇది సలార్ 1 సీజ్ ఫైర్గా జనం ముందుకు వచ్చింది ఈ రోజున. ఆ స్థాయిలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టే కాదు, బాహుబలి తర్వాత ప్రభాస్ని ఆ రేంజ్లో ఎలివేటెడ్ హీరోగా చూపించడంలో కూడా ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక ప్రభాస్ అభిమానుల ఆనందానికైతే ఈరోజు అయితే అంతులేదు. ఒక పాజిటివ్ టాక్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ఒక పాజిటివ్ టాక్ని కానీ, అటు ఫైట్ సీన్స్లో ప్రభాస్ ఎలివేట్ అయిన తీరు కానీ నిజంగా ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మొత్తం టాప్ టు బాటమ్ ఈరోజు సలార్ మూవీకి పాజిటివ్ రివ్యూసే వస్తున్న పరిస్థితుంది. అయితే ఇక్కడే ఒక పొలిటికల్ టచ్ కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది సలార్కు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు సలార్ ఫీవర్ అయితే ఉంది దేశవ్యాప్తంగా. అలాంటి సిచ్యువేషన్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభాస్ను మరోసారి టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న లీకులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టచ్ చేయడం అంటే రాజకీయంగా ప్రభాస్కి వచ్చిన ఇమేజ్ని కానీ, ప్రభాస్ని కానీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనేది ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోరిక. అందుకే దానిలో భాగంగా ఇలాంటి విషయంలోంచి వచ్చిందే ఏదైతే శ్యామలాదేవికి నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వడం. శ్యామలాదేవి ఎవరో కాదు, దివంగత కృష్ణరాజు వైఫ్ ఆవిడి. సో ఆయన గతంలో బీజేపీ తరపున ఎంపీగా పనిచేస్తున్నారు, అక్కడి నుంచి అందరిని కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. రెబల్ స్టార్గా పేరుంది ఆయనకి ఇండస్ట్రీలో. సో ఆయన తమ్ముడి కొడుకే ప్రభాస్. సో ఈ క్రమంలోనే కృష్ణరాజు మరణించిన దగ్గర నుంచి కూడా ఆ స్థాయిలో ఆ సీట్ మీద వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది, నర్సాపురం సీట్ మీద. ఎందుకంటే అక్కడి నుంచి తమ పార్టీ తరపున గెలిచి ఆ తర్వాత రోజుల్లో రెబల్ ఎంపీగా మారారు రఘురామ కృష్ణరాజు. సో అలాంటి రఘురామకు నెక్స్ట్ ఎలక్షన్స్లో చెక్ పెట్టాలి అంటే ఒక స్ట్రాంగ్ ఎంపీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే కృష్ణరాజు చనిపోయిన తర్వాత ఆయన దశదిన కర్మ నర్సాపురంలో జరిగితే ఆ స్థాయిలో ఆ రోజున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణరాజు వైఫ్ ప్రభాస్ పిన్నికా టికెట్ ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో అది వర్కౌట్ అవుతుంది. సో ప్రభాస్కున్న ఇమేజ్ కూడా తమకు యాడ్ ఆన్ అవుతుంది అని వైఎస్ఆర్సీపీ లెక్కలు కట్టింది. ఇక శ్యామలాదేవికి టికెట్ అనౌన్స్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక యాంగిల్లో ప్రభాస్ అక్కడికి వచ్చి ఆమె తరపున ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే కృష్ణరాజు ఇమేజ్తో పాటు ప్రభాస్కున్న ఒక పాన్ ఇండియా ఇమేజ్ కూడా, ఆయనకున్న ఒక ఏదైతే ఒక డార్లింగ్ ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఆయన ఫ్యాన్స్ని, ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో వాళ్ళంతా కూడా ఏదైతే డై హార్డ్ ఫ్యాన్స్ సో అలాంటి ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు ప్రభాస్ కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. 1 సైడెడ్గా శ్యామలాదేవి నర్సాపురం నుంచి ఎంపీ బరిలో నిలిచే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో లెక్కలు కడుతూ వచ్చారు, శ్యామలాదేవికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే గత దాదాపు 3 ఏళ్లుగా ప్రభాస్కి అయితే సరైన హిట్ లేని సమక్షంలో ఈ రోజున ఏదైతే ప్రశాంత్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అయితే అందించారు సలార్ రూపంలో. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభాస్ ఫీవర్ అయితే కనిపిస్తోంది. అలాంటి సిచ్యువేషన్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి నర్సాపురం ఎంపీ టికెట్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా శ్యామలాదేవి రూపంలో. ఈ సలార్తోని ప్రభాస్కి వచ్చిన క్రేజ్ ఇంకా
సలార్ 2 వరకు కూడా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఆ క్రేజ్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే మరోసారి శ్యామలాదేవితో వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు అంతా టచ్లోకి వచ్చారు. ఆమెను ఎలాగైనా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు కూడా ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది. మరి లెట్సీ నిజంగానే ప్రభాస్ ఇమేజ్ని తమకు అనుకూలంగా వాడుకునే క్రమంలో నర్సాపురం ఎంపీగా శ్యామలాదేవిని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.